హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుండి మీ సేవలో కొత్త రేషన్ కార్డులు అనేది అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది, అదే విధంగా ఈ 2 తప్పులు చేయడం వల్ల మనకు రేషన్ కార్డు అనేది రాదు. ఆ 2 తప్పులు అనేది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి యూజ్ఫుల్ టాపిక్స్ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో ఈ రోజు నుండి మీ సేవలో కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లేకపోతే కరెంట్ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్, అదే విధంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవన్నీ తీసుకొని మీ సేవకి వెళ్ళండి. వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసి అప్లై చేసుకోండి. అదే విధంగా రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, కులగణన లేదా ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్న వారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం కాబట్టి వారు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదు అని తెలిపాయి. సో ఫ్రెండ్స్, ఇంత మునుపు రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వారైతే మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకునే అవసరం లేదు. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీరు మీ సేవకి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునే ముందు మీ నేమ్ అనేది వేరే రేషన్ కార్డులో యాడ్ అయి ఉన్నదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ పేరు అనేది వేరే రేషన్ కార్డులో ఉంటే మీరు కొత్త రేషన్ కార్డుకి ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా కూడా అది అప్రూవల్ కాదు. 100% మాత్రం అయితే రిజెక్ట్ అయ్యే అవకాశమే ఉంటది. కాబట్టి మీ నేమ్ అనేది వేరే రేషన్ కార్డ్ లో ఉన్నదా లేదా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీ పెళ్లి అనేది అవుతుంది, మీరు సపరేట్ గా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి తరపు నుంచి చూస్తే, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తరపున వాళ్ళ రేషన్ కార్డ్ అనేది ఉంటది. ఆ రేషన్ కార్డ్ లో నేమ్ అనేది ఉంటది. అదే విధంగా ఈ అబ్బాయి తరపు నుంచి వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ రేషన్ కార్డ్ లో నేమ్ అనేది ఉంటది. కాబట్టి మీరు సపరేట్ గా వెళ్ళి మీరు కొత్త రేషన్ కార్డుకి ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా కూడా అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డ్ లో నేమ్ ఉన్నదా లేదా అని చెక్ చేసుకొని, ఒకవేళ ఉన్నదని తెలిస్తే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి మీ రేషన్ కార్డ్ లో అంటే ఓల్డ్ రేషన్ కార్డ్ లో మీ నేమ్ అనేది ఉంటది కదా, ఆ నేమ్ అనేది తీసేయండి, రిమూవ్ చేసేసుకొని తర్వాత మీరు ఆఫ్టర్ అప్లై చేసుకుంటే మీకు 110% అప్రూవల్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే బాగుంటది. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. వీడియోలు చాలా మంది వస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. ఇలాంటి యూజ్ఫుల్ టాపిక్ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి.